నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను గంగా. నిన్ను ఆజ్ఞాపించే అధికారం నాకుందనే ఆజ్ఞాపిస్తున్నాను. నా ఆజ్ఞను గౌరవించాలని నీ మనసులో నిజంగా ఉంటే నీ మనసును మార్చుకొని మీ ఇంటికి తిరిగి వెళ్ళిపో. సరే అమ్మా, మీరింతగా చెప్పిన తర్వాత నేను చెప్పడానికి ఏముంటుంది? మీరు నా మీద ప్రేమతోనే ఇలా చెప్తున్నారు. మీరు చెప్పినట్టుగానే చేస్తాను. చాలా సంతోషం అమ్మా. నువ్వు బయలుదేరు. వస్తానమ్మా. పోతురాజు, నీకు సమయం అనుకూలంగా లేదు. నువ్వు వెళ్ళకూడదు. అక్కడికి వెళితే నీ ప్రాణాలకే ప్రమాదం. నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో వాళ్ళే నీ ప్రాణాలకు ఆపద తలపెడతారు. నన్ను క్షమించండమ్మా. మీరంటే నాకెప్పుడూ గౌరవమే. కానీ ఇప్పుడు నేనున్న ఈ పరిస్థితుల్లో నా కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది. ఆ బాధ్యత నుండి నేను తప్పుకోలేను. నేను ఎలాగైనా నాగదేవత గుడికి వెళ్ళి తీరాలి. మీ మాట కాదని వెళ్తున్నందుకు నన్ను క్షమించండి. సీత, లండన్లో నీ హస్బెండ్ ఉన్నట్టు గంగకి చెప్పావా? ఎందుకలా చెప్పావు? గంగతో నేను చదువుకోవడానికి లండన్కి వెళుతున్నానని చెప్తే ఇక్కడి నుంచి వెళ్ళనిచ్చేది కాదు. అదే కాకుండా నా భర్త లండన్లో ఉన్నారు, ఆయనతో కలిసి జీవించడానికే వెళుతున్నానని చెప్పగానే తాను ఎంతో సంతోషపడింది. నాకు గంగ సంతోషమే ముఖ్యం. అందుకోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తాను. అందులో తప్పేమీ లేదు. నువ్వు చెప్పేది కరెక్టే. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే సమయంలో గంగకి నీ మీద నమ్మకం కలిగించి వెళ్ళాలనుకోవడం న్యాయంగానే ఉంది. కానీ అదే సమయంలో నువ్వు వెళ్ళడం తలుచుకుంటేనే బాధగా ఉంది. నేను మధ్యలో వచ్చిన దాన్ని. నేను వెళ్ళిపోవడం వల్ల మీకేం బాధ కలగదు. మొదట ఇబ్బందిగా ఉన్నా మీకు పోను పోను అలవాటైపోతుంది. మీరు త్వరగా నేను వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. సరే. అయ్యా, కాఫీ తీసుకోండి అయ్యా. ఏమిటి మాధవయ్య, కాఫీ నువ్వు తీసుకొచ్చావు, గంగెక్కడా? గంగ పొద్దున్నే ఓ బ్యాగ్ తీసుకొని మొక్కుబడి తీర్చుకుంటానని గుడికెళ్ళిందయ్యా. గుడికి వెళ్ళిందా? ఏ గుడికి వెళ్ళింది? ఏ గుడు అడగలేదయ్యా. సరే, నువ్వు వెళ్ళు. అయ్యా, కాఫీ అక్కడ పెట్టు. అలాగే అయ్యా. బ్యాగ్ తీసుకుని వెళ్ళిందంటే పార్వతీపురం వెళ్ళుంటుందా? ఏంటమ్మా గంగా, ఎక్కడున్నావమ్మా? మీ నాన్న నువ్వేదో గుడికెళ్ళావని చెప్పాడే. అది నాగమ్మ గుడిని వెతుకుతున్నావా?